వారిని క్షమించలేని స్థితిలో ఉండిపోతున్నారు. క్షమించేవారుగా ఉండాలి. ఇంకా లేఖనాలు చూసినట్లయితే ఏమన్నా అండి, శత్రువుల్ని ప్రేమించాలంట. మనకు నచ్చినదే ప్రేమించటం అంటే అది స్వార్థముతో కూడినది. ప్రేమ అనగా త్యాగముతో కూడినది. ప్రేమ అంటేనే త్యాగము. నీకు కలిగిన సమస్తమును కూడా ఇతరులకు ఇచ్చుటే నిజమైనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన త్యాగము చేసి ఉన్నాడు. నీ కొరకు, మనందరి కొరకు కూడా ఆయన ప్రేమను చూపించాడు. ఎలా చూపించాడండి? మరణించి, మరణము పొందిన గాయములు పొందుకొని, ఉమ్ము వేయించబడుకొని, ఆయన అవమానములు పొంది, ఆయన అనేక మంది వారి చేత హేళన చేయబడి, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావంటే వారిని ప్రేమించి దాన్ని బట్టి నువ్వు హేళన చేయబడితే, ఆ ప్రేమ నిలబడితే అది నిజమైనటువంటి ప్రేమ. నేను